ఆ భగవద్భక్తి పెరగడానికే చదువుకోవాలి. ఆ విద్యని మనిషికి 3 రకాల బలాలు ఉంటాయి. రాజకీయ బలం కాదు, వ్యక్తిగత బలం కూడా 3 రకాలుగా. 1 విద్యాబలం, 2 ధనబలం, 3 శరీర బలం. దాన్ని వినియోగం చేసే విధానం ఎలాగో విదురుడు చెబుతున్నాడు. వ్యాసభారతంలోంచి గ్రహిస్తున్నాను దీన్ని. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ. కలస్య సాధోర్విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. మనందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైన శ్లోకం ఇది. మనిషికి 3 రకాల బలాలు ఉంటాయి. విద్యాబలం, ధనబలం, శక్తి బలం అంటే శరీర బలం. ఈ మూడింటిని దుర్మార్గుడు ఒక రకంగా వినియోగిస్తాడు, సన్మార్గుడు ఇంకో రకంగా వినియోగిస్తాడు. ముందు కలస్య దుర్మార్గుడు ఎలా వినియోగిస్తాడో చెబుతున్నాడు. విద్యా వివాదాయ, పండితుల్లో ఉంటారు కొంతమంది, కాస్త ఏదో పుస్తకం చదువుతాడు, దాంట్లోంచి ఏవో కాస్త శ్లోకాలు కనిపెడతాడు, కొత్తగా చూస్తాడు, ఇంక అందరితో తగాదాలు మాట్లాడతాడు. ఇంకా నీకేం తెలిసి అంటే నీకేం తెలిసి. విద్యను ఉపయోగించవలసింది తగాదాల కోసం కాదు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి. తాను పెంచుకోవాలి, 10 మందికి అందించాలి. వాదన చేయొచ్చు, తప్పు లేదు. ఎప్పుడు వివాదంలోకి వెళ్ళకూడదు. వాదం వేరు, వివాదం వేరు. పత్రికల వారు అప్పుడు రాస్తారు, వివాదాస్పద విషయం అంటారు, వాదాస్పద విషయం అనరు. తప్పు లేదు, వాదన తప్పు లేదు, వాదన చేయొచ్చు. వాదన 3 రకాలుగా ఉంటుంది. వాదం, జల్పం, వితండం. వాదం అంటే ఏమిటి? ఊరికే చర్చిస్తున్నాం మనం, అంతే. ఏది మంచిదో తెలుసుకుందుకు చర్చిస్తున్నాం, అది ఊరికే వాదం. అది జల్పం అంటే మనం వాదిస్తున్న పక్షం పట్ల గొప్ప అభిమానం ఉంది మనకి, అది నెగ్గాలనే పక్షపాతం ఉంది, దాంతో కొంచెం స్వరం పెంచాం, అది జల్పం. అక్కడంత అవసరం లేదు, నువ్వు చర్చించు, కానీ ఓ పక్షం వహించావు. రాగద్వేషాలు ఉన్నాయి అక్కడ, అవతలవాడు ఓడిపోవాలనే తపన ఒకటి ఉంది అక్కడ, మనం నెగ్గాలని ఉంది. ముఖ్యంగా వాడు ఓడిపో, మనం నెగ్గాలని ఉంది కాబట్టి అది కొంచెం ఇబ్బంది, కానీ పర్వాలేదు. ఇక 3వది ఉంది వితండం. అది చర్చ కాదు, తాను గెలవాలనే తపన కాదు. నేను ఎలాగో గెలవను, నువ్వు గెలవడానికి వీల్లేదు, కుళ్ళు బుద్ధి అంటారు. ఇదే వితండం. నా వాదం ఎలాగో ఓడిపోయింది, నీ వాదం ఎలాగో నీది కూడా తప్పైపోతే శనిదులిపోతుంది. మన వాదం ఓడిపోయినప్పుడు నిజంగా అవతల వాదం గెలిస్తే ధర్మం నిలబడుతుంది కదా, అంగీకరించాలి కదా.